అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులోని బాలినేని నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుపును దృష్టిలో పెట్టుకుని ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి కోసం నేను ప్రయత్నం చేశానన్నారు. ఎవరూ కలిసి రాకపోతే నా నియోజకవర్గం వరకు నేను గెలిచి తీరతానని బాలినేని అన్నారు. నేను ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల పట్టాలను అందజేస్తానని, నన్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మీడియాలో అనేక పుకార్లు వస్తాయని వాటన్నిటికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇవన్నీ కాదు, నాకు ముఖ్యం ఒంగోలులో 25,000 మందికి పట్టాలు ఇవ్వాలి. దానికోసమే నేను చేసుకుంటా. ఇప్పుడు ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేసిన. మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టినట్టుకున్నట్టు నాకెందుకు, నేను ఒక్కరినే అధిష్టానంతో నేనేదో తగాదా పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు. ఇది అధిష్టానం ఏం చేస్తే అది చేసినా సిద్ధంగా ఉన్నాను. నాకెందుకు, నేను ఒక్కరినే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేనందరూ జరుగుంటాను. నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు బాగుండాలి, అన్నీ గెలవాలనే ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు పోవడం చేయను. వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒక్కరికి. కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటా. అంతవరకే. ఇప్పుడు వాళ్ళందరికీ పట్టం చెంది నాకు ఒక్కరికైనా నేనెందుకు చెట్టు కావాలా? వాళ్ళకి లేని బాధ నాకేమిటి. నాకు హ్యాపీ. అధిష్టానం ఏం చెప్తే చేసిందని సిద్ధంగా. నేను అడుగుతున్నాను, అడిగారు పోయారు అని మాట్లాడుతూ ఉన్నారు. నేను నా ఒక్కడి కోసం అడుగుతున్నానా? ఎంపీ అనేది ఒక స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అన్ని నియోజకవర్గాలు బాగుంటుందని ఉద్దేశంతో నేను అడుగుతున్నా. లేదు, మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు, మాకు వాళ్ళు ఎవరు పట్టడం నాకు ఒక్కడికి నాకే స్టేచర్ లేదా ఒంగోలులో? నా ఎంపీతో నేను గెలుస్తానా? నా ఇదితో నేను గెలుచుకుంటా. నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను, ఆ మాట ప్రకారం చేసుకుంటా. అంతవరకు. ఇవన్నీ వార్తలు అసలు ఎవరు మాట్లాడాను? నేను ఎవరు మీడియా మాట్లాడానా? ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను, ఇవన్నీ కూడా ఇవన్నీ కరెక్ట్ న్యూస్ కాదు. ఏది వచ్చినట్టు పార్టీ. ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచి క్యాండిడేట్ అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు. ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు? నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా. ప్రతి దానికి నన్ను బోధద్దు చూస్తూ ఉన్నారు ప్రతి విషయంలో. కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ నాకెందుకు, ఏదో అంటారు సామెత, నాకెందుకు. నా ఒంగోలులో నేను ఎట్టయినా మరి ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు. నేను నా వరకు నేను ఒంగోలు పిలుచుకునే దానికి నేను ప్రయత్నం చేస్తాను. గ్రామ స్థాయి నుండి యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, వారిలోని క్రీడా నైపుణ్యాన్ని గుర్తించేందుకు ఆడుదామాంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు మినీ స్టేడియంలో ఆడుదామాంధ్ర జిల్లా స్థాయి క్రీడలను కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగార్ సుజాతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, మేయర్ జాతీయ జెండాను, శాప్ క్రీడా జెండాను, ఆడుదామాంధ్ర జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేసి క్రీడాకారుల నుండి క్రీడా వందనాన్ని స్వీకరించారు. గ్రామస్థాయి నుండి క్రీడల్లో యువతను ప్రోత్సహించి వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుదామాంధ్ర వంటి వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి 5 అంశాల్లో బాలికలకు, బాలురకు వేరువేరుగా గ్రామస్థాయి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు ఈ రోజు నుండి జిల్లా స్థాయిలో క్రీడా పోటీ నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ స్థాయిలో గెలుపొంది జిల్లా స్థాయిలో పాల్గొంటున్న క్రీడాకారులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నియోజకవర్గాల వారీగా నోడల్ అధికారులను ఏర్పాటు చేసి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపొందడంతో పాటు రాష్ట్ర స్థాయి క్రీడల్లో మంచి ప్రతిభ కనపరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా అన్ని రంగాలతో పాటు క్రీడల్లో
కూడా ప్రతిభను కనబరిచి మంచి క్రీడాకారులుగా ఎదగాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని మేయర్ గంగాడ్ సుజాత అన్నారు. నవంబర్ 26వ తేదీ నుంచి జరుగుతున్న గ్రామ, వార్డు, మండల, నియోజకవర్గ స్థాయి క్రీడల్లో గెలుపొంది జిల్లా స్థాయి వరకు రావడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ సుజాత, జెడ్పీ సీఈఓ జాలిరెడ్డిలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున శాలువాతో సన్మానించారు. అనంతరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వాలీబాల్ ఆడి జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి, డిఎస్డిఓ రాజరాజేశ్వరి, ఆడుదామాంధ్ర డిస్ట్రిక్ట్ అంబాసిడర్స్ షేక్ ఇమాం షా, జి భక్తధ్రువుడు, మనోజ్ సాయి, వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గాల కోఆర్డినేటర్స్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆడుదామాంధ్ర ఫ్లాగ్ ఆవిష్కరణ గారు జడ్పీ సేవలు ఆవిష్కరిస్తూ ఉన్నారు. సాధారణంగా వారి స్థానాలు హాసిల్ కావాల్సింది కోరుకుంటూ నిర్వహించుకునే క్రీడా జ్యోతిని తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్. జ్యోతి ప్రజలను తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. క్రీడా జ్యోతి ప్రజలను తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మన గౌరవం కలెక్టర్ గారు స్వీకరించాల్సిన మరొకసారి మీరు చెప్పిన ఆదేశాల ప్రకారం మన టీమ్స్ అందరూ కూడా గెలిచి ఇవాళ ఆడుతాం ఆంధ్ర డిస్ట్రిక్ట్ లెవెల్ కార్యక్రమం మొదలవుతుంది. మినీ స్టేడియము మరియు పీవీఆర్ హై స్కూల్స్లో ఈ క్రీడా గ్రౌండ్స్ అన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 700 నుంచి 800 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 8 నియోజకవర్గం నుంచి అక్కడ ఉంటున్న ఎంపీడీఓ సహకారంతో పిల్లలందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ ఫుడ్ అకామిడేషన్స్ అరేంజ్ చేసి ఈ జిల్లాలోనే నెక్స్ట్ 5 days ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 డిసిప్లిన్లో కబడ్డీ, బ్యాడ్మింటన్, దెన్ క్రికెట్, వాలీబాల్, ఈ విషయంలో ఉంటున్న బోత్ మెన్ అండ్ ఉమెన్ టీమ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా దీంట్లో బెస్ట్ టీమ్ అండ్ బెస్ట్ ప్లేయర్స్ సెలెక్ట్ చేసేసి వాళ్ళని మనం స్టేట్ లెవెల్కి రిప్రజెంటేషన్స్కి పంపించడం జరుగుతుంది. ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో గెలిచిన వాళ్ళు యాజ్ వెల్ as డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ కూడా ఈ ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆడుతాం ఆంధ్రాలో వాళ్ళ టీమ్స్ గెలిచిన టీమ్ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఇవాళ కబడ్డీ యాజ్ వెల్ as వాలీబాల్ అండ్ క్రికెట్ ఈ 3 కార్యక్రమం ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 5 daysలో ఆల్ ద 5 డిసిప్లిన్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీంట్లో ప్రజలు అండ్ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చి అందుబాటులో ఉండి ప్లేయర్ని ప్రోత్సాహం చేయవలసిందిగా కోరుకొని ప్లేయర్స్కి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.
టంగుటూరు టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసు అధికారులు గుర్తించారు. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ వాహనాల తనిఖీ చేపట్టింది. సింగరాయకొండ సీఐ దాచేపల్లి రంగనాథ్ ఆధ్వర్యంలో టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చెన్నై నుంచి హైదరాబాద్ కు 80 లక్షల నగదు తరలిస్తున్న కారును గుర్తించారు. సరైన ఆధారాలు చూపకపోవడంతో 80 లక్షల నగదు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సక్రమంగా నగదుతో పాటు మద్యం వంటివి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఐ రంగనాథ్ తెలిపారు. టోల్గేట్ వద్ద పోలీసు చెక్పోస్ట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో సింగరాయకొండ ఎస్ఐ శ్రీరామ్, టంగుటూరు ఎస్ఐ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నియమించిన నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన పెంపొందించుకుని అవసరమైన ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ నోడల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహించే ముందస్తు విధులకు సంబంధించి నోడల్ అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే ఎన్నికల సిబ్బందికి సమర్థంగా శిక్షణ అవసరమని, అందుకు అనుగుణంగా అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత నోడల్ అధికారిని ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదుతో పాటు ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంపొందించాలన్నారు. ముమ్మరంగా స్వీప్ యాక్టివిటీస్ నిర్వహించేందుకు ప్రణాళికాబద్దంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చేపట్టాల్సిన ప్రాథమిక చర్యలపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని నోడల్ అధికారులను ఆదేశించారు. నోడల్ అధికారులకు కేటాయించిన విధులకు సంబంధించి చేపట్టిన చర్యలపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను రూపొందించి సమర్పించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, నోడల్ అధికారులు పాల్గొన్నారు. డైలీ మానిటరింగ్ పెట్టండి. రీచ్ అయ్యి మనకు రిపోర్ట్ చేయలేదంటే దెన్ ఇట్స్ రాంగ్ థింగ్. ఓకే, సో పోస్ట్ ఫైనల్ నోటిఫికేషన్ తర్వాత రోడ్ రిలేటెడ్ ఎర్రర్స్ మనం చేయవచ్చు. బట్ డెలిషన్స్ ఆర్ డెలిషన్స్ బియాండ్ పాయింట్ ఉంటాయి కదా, డెలిషన్స్ ఆర్ అడిషన్స్ బోత్ బియాండ్ 0.1% ఉంటున్నప్పుడు దెన్ దాట్ హ్యాస్ టు బి మానిటర్డ్. ఇది ఎట్లా మానిటర్ చేయాలంటే దెన్ కాన్స్టిట్యున్సీ అంటే పోలింగ్ స్టేషన్ వారిగా పెట్టుకోవాలి. పోలింగ్ స్టేషన్ వారిగా ఎన్ని ఓటర్స్ ఉన్నారు, దాంట్లో డైలీ అడిషన్ డెలిషన్స్ ఎన్ని జరుగుతున్నాయి. ఓకే, ఇది రిపోర్ట్ ఒకసారి మీరు ఎలక్షన్ టీమ్ నుంచి డౌన్లోడ్ చేసేసి పంపించేయండి. నోడల్ ఆఫీసర్స్ పంపించి నోడల్ ఆఫీసర్స్ విల్ కీప్ డూయింగ్ ఇట్. దానికి సపోజ్ 0.1% పెరుగుతాయి, దానికి జస్టిఫికేషన్స్ రిపోర్ట్స్ ఇమీడియట్గా తెప్పి డైలీ రిపోర్ట్గా పంపించేస్తాం. ఓకే, దిస్ హ్యాస్ టు బి డన్. సెకండ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆక్సిలరీ న్యూ పోలింగ్ స్టేషన్స్. ఎవరు పోలింగ్ స్టేషన్స్ ఎవరికి వస్తుంది అర్థం లేదని చూసుకోవాలి. ఎవరెవరు ట్రబుల్ మేకర్స్ ఉన్నారు వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు, ఇది 100 మ్యాప్లో రావాలి. ఓకే, నెక్స్ట్ బడ్జెట్ ఫర్ ప్రిపరేషన్. బడ్జెట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు? ఈ ఫైనాన్షియల్ పేపర్స్ ప్రిపేర్ చేశారా? సార్ బడ్జెట్ వచ్చాక అడ్మిషన్ సార్ ఆల్రెడీ మనకి బడ్జెట్ ఇచ్చారు సార్. ఎట్లా అంటే ఓన్లీ బడ్జెట్ వచ్చింది. బడ్జెట్ అంటే ఏమేమి ఖర్చులు వస్తాయి, ఏమేమి మనం మెటీరియల్స్ కొనడం ఎక్కడ, ప్రొక్యూర్మెంట్లు ఎక్కడెక్కడ హెచ్ఆర్లో ఇది ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎక్స్పెండిచర్స్ అంటే ఏమేమి మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్ ఏంటి, ఈ మూడు క్లారిటీ రావాలి. జిల్లాలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద భర్తీ చేయనున్న పోస్టుల భర్తీకి స్క్రూటీ చేపట్టినట్లు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కన్వీనర్, ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు వెల్లడించారు. పోస్టుల ప్రక్రియపై ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల, జీజీహెచ్, నర్సింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజ్, మార్కాపురం ప్రభుత్వ వైద్య కళాశాల, అక్కడి జీజీహెచ్ లో 298 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా అనూహ్యంగా 12,591 దరఖాస్తులు వచ్చాయని సెలక్షన్ కమిటీ కన్వీనర్ తెలిపారు. అభ్యర్థుల మార్కులు, కోవిడ్ సమయంలో అందించిన సేవలు, రోస్టర్ తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని ఫిబ్రవరి నెలాఖరుకు ప్రొవిజనల్ లిస్టు పెట్టనున్నట్లు ఏడుకొండలరావు స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు మోసగించే అవకాశం ఉందని, వారి ప్రలోభాలకు అభ్యర్థులు లొంగరాదన్నారు. మెరిట్ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ జరుగుతుందని కన్వీనర్ ఏడుకొండలరావు స్పష్టం చేశారు. కంబైన్డ్ నోటిఫికేషన్ అండి, దాన్ని ఏమంటారంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కంబైన్డ్ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. అది ఎప్పుడు ఇచ్చామంటే మన జనవరి మంత్ ఫస్ట్ వీక్లో ఇవ్వటం జరిగింది.
అదేంటంటే ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ వివరాల్లోకి వస్తే ముఖ్యంగా మనకు ఒక 6 ఇన్స్టిట్యూట్స్ అండి. 6 ఇన్స్టిట్యూట్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు, స్కూల్ ఆఫ్ నర్సింగ్ అండి, అలాగే కాలేజీ బీఎస్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, అలాగే మార్కాపురం మెడికల్ కాలేజీ, మార్కాపురం జనరల్ హాస్పిటల్. మార్కాపురం మెడికల్ కాలేజీ జనరల్ హాస్పిటల్ కూడాను వాళ్ళ కౌన్సిలింగ్ మాకే అప్పచెప్పడం జరిగింది. అంటే టోటల్గా 6 ఇన్స్టిట్యూట్స్కి గాను మొత్తం 298 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. దీన్ని ఏమంటారంటే కంబైన్డ్ నోటిఫికేషన్ అంటారు. దీనికి చైర్మన్ మన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అనమాట. ఆయన చైర్మన్షిప్ కింద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వారిని ఈ కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ అంతా టేకప్ చేయమన్నారు. అంటే ఆ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవటం కానీ, దాన్ని సార్ట్అవుట్ చేయటం కానీ, దాన్ని స్క్రూట్నీ చేయటం కానీ, దాన్ని వెరిఫికేషన్ కానీ, తర్వాత ప్రొవిజన్ లిస్ట్ తయారు చేయటం, ప్రొవిజన్ లిస్ట్ని నోటిఫికేషన్లో అంటే మా వెబ్సైట్లో ఉంచడం ఒక వారము. తర్వాత దాంట్లో ఏమన్నా డౌట్స్, ఎవరికన్నా ఏదైనా గ్రీవియన్స్ ఉంటే వాళ్ళు మళ్ళీ మాకు అభ్యర్థన రూపంలో లేకపోతే ఏదైనా లెటర్ రూపంలో మాకు తెలియపరిస్తే, ఏదైనా అది జెన్యూన్ అనుకుంటే కరెక్షన్స్ వాళ్ళు చేసిన అభ్యర్థనలు అది కరెక్టే అనుకుంటే దాన్ని మాడిఫై చేయడం, ఇవన్నీ ప్రాసెస్ అనమాట. ఈ ప్రొవిజన్ లిస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ కరెక్షన్స్ కూడా వచ్చిన తర్వాత అది కూడా కరెక్షన్స్ ఏమైనా ఉంటే, తప్పులు అలాంటివి ఏదైనా ఉంటే సవరించి చివరికి ఫైనల్ లిస్టు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పంపించినాం. ఆ వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ సార్ట్అవుట్ చేశాము. ఒక్కొక్క కేటగిరీ మొత్తం 44 కేటగిరీలు అండి పోస్టులు, 44 రకాల పోస్టులు ఉన్నాయి. 298 పోస్టులు అనమాట. మొత్తం అప్లికేషన్లు మేము 10వ తారీఖు సాయంత్రం తర్వాత సార్ట్అవుట్ చేస్తే మాకు తేలిన అప్లికేషన్ మొత్తం మేము రిసీవ్ చేసుకున్న అప్లికేషన్లు ఏంటంటే అనూహ్యంగా దాదాపుగా 12,591 అప్లికేషన్స్ వచ్చినాయి. పోస్టులేమో 298, అప్లికేషన్లేమో 12,591 అప్లికేషన్స్. ఒకటి నేను చెప్పగలిగేది చెప్తున్నది ఏంటంటే, మేము కూడా కొన్ని మాటలు వింటున్నాము. బయట దళారులు ఉన్నారు, వాళ్ళు దళారులు మీడియేటర్సు మేము ఇప్పిస్తామని చెప్పేసి అభ్యర్థులను మోసం చేసి వాళ్ళని లోబరుచుకొని వాళ్ళకి ఏదో మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నగదు రూపంలో మనీ తీసుకుంటూ అభ్యర్థులు మోసపోతున్నారండి. ఒకటే గమనించండి అభ్యర్థులందరూ, కేవలం ఇది మెరిట్ ప్రాతిపదికనే ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఎలాంటి దళారులకి బాధితులుగా చేరకండి. మీరు ఎవరికి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, నయా పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. దళారులకు అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. రకరకాలుగా చెప్పుకుంటున్నారంట దళారులు. ఏమని చెబుతున్నారు, బయట ఆల్రెడీ అమ్ముడు పోయినాయి పోస్టులు, కేవలం ఇది ఒక ఫార్సే అని అంటున్నారంట. లేదంటే పలానా పోస్టుకి ఇంత మాకు ఇవ్వండి, మేము చూసుకుంటామని అంటున్నారంట. అంటే రకరకాల మాటలు వస్తున్నాయండి. సో ఆ ఉద్దేశంతోనే అభ్యర్థులందరికీ ఒక క్లారిటీ తీసుకొద్దామని, వాళ్ళకు అవగాహన క్రియేట్ చేద్దామన్న ఉద్దేశంతోనే, ప్రేక్షకులకు అవగాహన క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతోనే మీ ముందుకి నేను రావటం జరిగింది. ఇది కేవలం మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది. దళారులకి వాళ్ళ బారిన పడి మోసపోవద్దని నేను విన్నవించుకుంటున్నానండి. నేను కేవలం ఇక్కడ ఉన్నది ఇది కన్సాలిడేషన్ చేసి ఒక ప్రొవిజన్ లిస్టు తయారు చేయటం వరకే మా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్కి, అలాగే మా స్టాఫ్కి కూడా మా కార్యక్రమం, మా పని అదేనండి. ప్రొవిజన్ లిస్టు తయారైన తర్వాత అది ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఆ మార్పులు చేర్పులు కరెక్షన్స్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ మేము మా గవర్నమెంట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తామండి. తర్వాత పోస్టింగ్స్ అనేది మన కలెక్టర్ గారి ఆఫీస్ నుంచే వస్తుంది. సో ఇది మీ అందరికీ నేను తెలియపరుద్దామని చెప్పేసి నేను మీ ముందుకు రావటం జరిగింది. సో దయచేసి ఎవరు దళారుల బారిన పడి మోసపోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ విరామం. ఒంగోలు నగరంలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నివేశన స్థలాలు ఇవ్వాలన్నదే తన ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని, దానిని అమలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంటి నివేశన స్థలాలకు భూసేకరణ, భూమి కొనుగోలు చేసిన రైతులకు పరిహారం చెల్లింపు తదితర విషయాలపై కలెక్టరేట్లో కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ శ్రీనివాసులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులకు చెల్లించేందుకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని బాలినేని తెలిపారు. ఈ రోజు నుండి రైతుల ఖాతాలో నగదు జమ చేసే కార్యక్రమం మొదలవుతుందని, 2 రోజుల్లో పూర్తవుతుందన్నారు. ఇంకా మరో 80 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని, దీనికి సంబంధించిన చర్యలు అధికారులు చేపట్టారన్నారు. త్వరలో మాట ఇచ్చిన ప్రకారం పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.
హౌస్ సైడ్ సంబంధించినటువంటి డబ్బులు ఇంకా అంటే మండేనే వేస్తూ ఉన్నారు, ఇంకా వేయలేదని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైతులకి డబ్బులు వేస్తామని చెప్పారు. టోటల్గా ఇవాళ ఒక 50 crores దాకా వేస్తారు, మిగతాది రేపు వేయటం జరుగుతుంది. టోటల్గా 2 daysలో టోటల్గా రైతులందరూ కూడా డబ్బులు పడిపోతాయి. కేవలం మా కాన్సన్ట్రేషన్ అంతా అన్ని పనులు పూర్తి చేసి పట్టాలు ఇవ్వాలనేదే మా కాన్సెప్ట్. మాట ఇచ్చిన ప్రకారం నేను దానికోసమే నా ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేస్తాను. రేపు కల్లా రైతులకు డబ్బులు పడిపోతాయి. టోటల్గా ఎంతైతే పెండింగ్ ఉందో ఇంకా 80 ఎకరాలు ఎక్వైర్ చేస్తారు ఉంది, అది కూడా ఎక్వైర్ చేస్తూ ఉన్నారు. దానికి కూడా డబ్బులు రెడీగా ఉన్నాయి. మొత్తం టోటల్ కూడా దర్శి నియోజకవర్గంలో తన వర్గీయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలా గురి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, కార్యకర్తలకు అండగా ఉంటారని శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శిలో వైసీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పదవి ఉన్నా లేకపోయినా దర్శి ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారని మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి ప్రజల కోసం ఇంకా ముందుకు వెళతామన్నారు. నా మనుషులు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోలేక వచ్చానన్నారు. ఇలా అందరూ కూడా వైసీపీకి ఓటు వేసి గతంలో ఎన్నడూ లేని విధంగా దర్శి నియోజకవర్గంలో 40,000 ఓట్ల మెజార్టీ తీసుకురావడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు బాగాలేవని, పార్టీ పెద్దలు ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత నెల రోజులుగా తన అనుచరులను ఇబ్బందులకు గురి చేస్తున్నా ఇంతకాలం వదలకుండా ఉన్నానని, పార్టీ కోసం పనిచేసిన వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటే చూడలేక వచ్చానన్నారు. నేను ఎప్పుడూ వేరే వారి పదవుల్లో జోక్యం చేసుకోనని, నన్ను నమ్ముకున్న వారి కోసం అండగా నిలుస్తానన్నారు. కార్యక్రమంలో రవీందర్, శ్రీధర్, వాసు, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీను, మిల్లర్ బుజ్జి, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మద్దిశెట్టి వేణుగోపాల్ అభిమానులు పాల్గొన్నారు. దర్శి ప్రజలు 2009 నుంచి నేను కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడైతే 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా ఇంకా ఎంతో మంది నాకు పరిచయం, నాకు నడిచారు. వాళ్ళందరికీ కూడా నేను ఎన్ని కష్టాలు వచ్చినా, నాకు కానీ ఎన్ని ఒడుపులు వచ్చినా కానీ వాళ్ళని వదలను, వాళ్ళ కోసం నేను కృషి చేస్తానని కూడా వాళ్ళని చూస్తున్నాను. నాకు నడిచిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళకి కావాల్సిన బిల్లులు చేయకపోవడం, వాళ్ళని ఇచ్చిన పదవులను తీసేయడం, ఇలాంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పార్టీలు అందరూ కావాలి, అందరూ సహకరిస్తే మనం ముందుకెళ్ళగలని కూడా గ్రహించాలి. మరి అలా న్యాయం జరగకపోతే తప్పకుండా నేను మాత్రం ఎంతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమాన్ని 2వ విడత చేపట్టింది. 37వ డివిజన్ రెవెన్యూ కాలనీ సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు మందులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ హిమబిందు, సుమన్, శ్రీకాంత్, రంగకుమార్, ఎస్ రాధా, జి వెంకటేశ్వరరెడ్డి, ఆశా వర్కర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. నేను మూసాను లేదండి, నేను దానికి అర్థం పెట్టాను. మనకు జాస్ 1లో కొన్ని రెఫరల్స్ పెట్టి, అలాగే కంటికి సంబంధించిన ఈ కెటరాక్ట్ సర్జరీలకు కానీ, అలాగే మళ్ళీ వాటికి స్పెట్స్కి సంబంధించి కానీ వాళ్ళందరికీ పెట్టి, మళ్ళీ ఈ జనవరిలో వాళ్ళందరికీ కెటరాక్ట్ సర్జరీలు క్లియర్ చేయించాము. అలాగే స్పెట్స్ కూడా మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆల్రెడీ 24 సచివాలయాల్లో కంప్లీట్ చేసామండి ఇప్పటివరకు ఈ ప్రోగ్రామ్స్. ఇవి ఇలానే కంటిన్యూ అవుతాయి. ప్రతి వారం వీక్లీ ఒక 3
జాస్ 2 ప్రోగ్రామ్ కింద ఇప్పుడు డివైడ్ చేసుకొని స్టార్ట్ చేసామండి. ఇప్పుడు కూడా మనం కొన్ని ఇప్పుడు ఎవరైతే జాస్ 1లో కొంతమంది మిగిలిపోయి ఉన్నారో ఈ క్యాటరాక్ట్ సర్జరీలు కానీ ముసలి వాళ్ళకి, అలాగే కొంతమంది ఎవరన్నా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని సర్జరీలు చేయించుకునే వాళ్ళకి కానీ వాళ్ళందరినీ మనం ఇప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్ళకి రెఫరల్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టి మన ఏఎన్ఎం దగ్గరుండి వాళ్ళని మనకి ఎన్పానల్డ్ హాస్పిటల్స్ ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు చూయించుకొని మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నారండి. ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా మన ప్రభుత్వం లాస్ట్ టైం ఫస్ట్ జాస్ 1లో మనకు కొంచెం ట్రాన్స్పోర్ట్ కింద ప్రతి ట్రాన్స్పోర్ట్ ఒక పేషెంట్కి 500 రూపీస్ ఇచ్చింది. ఇప్పుడు ఈ జాస్ 2లో ఉన్న రెఫరల్స్కి మాత్రం డైరెక్ట్గా ఆ పేషెంట్ ఎవరైతే వెళ్ళలేకున్నారో రెఫరల్ పెట్టినా సరే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వెళ్ళలేకున్నారో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో 500 రూపీస్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కోసమే మన ప్రభుత్వం వేచిస్తుంది అమౌంట్. ఇలాంటి జాస్ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే సీఎం గారికి, మా డిఎంహెచ్ఓ మేడం గారికి, డిపిఎంఓ మేడం గారికి ధన్యవాదాలండి. ఈరోజు ఇక్కడ ఈ ఎంఎం డొంక యూపీఎస్ కింద గాంధీనగర్ సచివాలయంలో ఈ జాస్ ప్రోగ్రాము మేము నడుపుతున్నాము. మరి జగన్ గారు అందరికీ వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ ఆరోగ్యశ్రీ క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఇది ప్రతి పిహెచ్సిలో కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో మనకి ప్రతి ఒక్కరికి కూడా డయాబెటిక్, హైపర్ టెన్షన్ అంటే బీపీ, షుగర్ వ్యాధులు అనేవి ప్రతి ఒక్కరికి కూడా నార్మల్ అయిపోయినాయి. చాలామంది ఏంటంటే వీటిని ఏ మందులే అనేసి పట్టించుకోవడం మానేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే షుగర్ అనేది బాడీలో తెలియకుండా ప్రతి అవయవం కూడా పాడు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్లో మనకి బాగా కనిపించేది ఏంటంటే డయాబెటిక్ ఫుడ్స్ అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా కళ్ళు, ఈ కంట్లో శుక్లాలు ఏర్పడము, కళ్ళు మోజర్లు కావడము, ఇవన్నీ కూడా షుగర్ వల్ల జరుగుతూ ఉంటాయి. చాలామంది దీన్ని తెలియకుండా కంటి చూపును కూడా కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా మరి అందరూ తెలుసుకోవాలి, అందరికి అందుబాటులో రావాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి వైద్యము మీకు బయటకు వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకోవాలంటే అనేకమైన పరీక్షలు, అనేకమైన టెస్టులు, ఇలాంటివన్నీ చాలా వ్యయంతో కూడా కూడుకున్నటువంటి విషయాలు. సో ఇవన్నీ కూడా మీకు ఉచితంగా బ్లడ్ టెస్ట్ కానీ మీకు కావాల్సినటువంటి స్కానింగ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ క్యాంప్కి ఈ క్యాంప్కి తేడా ఏంటంటే ఫస్ట్ క్యాంప్ వచ్చేసి 2-3 సెక్రటేరియట్లు కలిపి చేశారు. ఇప్పుడు ఇక్కడ జాస్ 2లో వచ్చేసి ప్రతి క్యాంప్ ఇండివిజువల్గా జరుగుతుంది. కాబట్టి ఏ ఏరియా జనాలు ఆ ఏరియా జనాలు వేరే చోటకి వెళ్లకుండా వాళ్ళ ఏరియాలోనే ఇక్కడ క్యాంప్కి వచ్చి ఉచితంగా మందులు తీసుకొని మా సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు ప్రతి డాక్టర్ వచ్చి ఇక్కడ ఉచితంగా జగనన్న సురక్షలో ఉచితంగా ప్రతి బ్లడ్ టెస్ట్ కానీ, స్కానింగ్ కానీ, ప్రతి జబ్బుకి మెడిసిన్ కానీ అన్నీ మన జగనన్న పెట్టిన పథకాలు ఉపయోగించుకుంటూ ఈ 37 డివిజన్లో ఈ సచివాలయంలో కొన్ని వేల మంది వచ్చారు. అన్నీ మన డాక్టర్స్ దగ్గరుండి వాళ్ళకి జాగ్రత్తలు చూపేసి ప్రతి జబ్బుకి మెడిసిన్ వాడాలని క్లారిటీగా ఇచ్చి ఉచితంగా అన్నీ బ్లడ్ టెస్ట్ కానీ, స్కానింగ్ కానీ అన్నీ దగ్గరుండి చూసినందుకు మన ఈ జగనన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు చేపట్టారు. 10 మంది ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఫిబ్రవరి 3వ తేదీ వరకు రిలే దీక్షలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వీరారెడ్డి ధ్వజమెత్తారు. ప్రతి నెల 1వ తేదీ జీతాలు చెల్లించాల్సి ఉండగా 20వ తేదీ వరకు జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పీఎఫ్, ఏపీజీఎల్ఐ వంటివి సంవత్సరాల తరబడి బకాయిలు ఉండడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షా శిబిరాన్ని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మూజు శ్రీనివాసరావు ప్రారంభించారు.
కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు, గౌరవ అధ్యక్షుడు రవి, నాయకులు అబ్దుల్ హై, చిన్నస్వామి పాల్గొన్నారు. వారి పోరాటం చేస్తా ఉన్నాం. దీంట్లో ప్రధానంగా కొత్తగా ప్రభుత్వాన్ని అదనంగా అడిగేటువంటి డిమాండ్లు ఏమీ లేవు. మాకు 1వ తారీఖున జీతాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రతి నెల 5వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు రాదిగా జీతాలు పడుతూ ఉన్నాయి. దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి 1వ తారీఖునే జీతాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆర్థిక బకాయిల్ని చెల్లించమని చెప్పి అడుగుతా ఉన్నాం. పిఎఫ్ లోన్లకు సంబంధించినటువంటిది, పిఎఫ్ క్లోజర్లకు సంబంధించినటువంటిది సంవత్సరాల తరబడి పెండింగ్లో పెడతా ఉన్నారు. ఎప్పుడైతే లోన్ పెట్టుకుంటాడో, ఎప్పుడైతే రిటైర్ అవుతాడో, ఆయన క్లోజర్ అప్లికేషన్ వస్తుందో అప్పుడు చెల్లించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏపీ జిల్లా మరీ ఘోరంగా ఉండింది. ఏపీ జిల్లాలో ఈరోజుకి 5 నెలల నుంచి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు లేదా క్లోజర్కి దగ్గరికి వచ్చినటువంటి ఉపాధ్యాయులు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా లోన్లకు సంబంధించి కూడా ఏపీ జిల్లా ఆఫీసులో దుర్మార్గమైనటువంటి విధానం కనపడతా ఉంది. అసలు సరెండర్ లీవ్లు అనేటువంటిది గత 2 సంవత్సరాల నుంచి అప్లై చేసిన ఇంతవరకు రానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సరెండర్ లీవ్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయుని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలను 1వ తారీఖున చెల్లించడం, బకాయి పడినటువంటి అంశాల మొత్తాన్ని ఇవ్వాలి. అదేవిధంగా పీఆర్సీ బకాయిలు ఉన్నాయి, వాటిని కూడా చెల్లించాలని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాను. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీక్షలు ఏ విధంగా చేస్తున్నారు సార్? దీక్షల్ని విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయుల ఆరోగ్య విషయంలో యూటీఎఫ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వివేకానంద హఠయోగ కేంద్రం పేరుతో ఉపాధ్యాయులకు యోగా తరగతులు నిర్వహిస్తోంది. ఒంగోలులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయ సమావేశపు హాల్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7:30 వరకు యోగా తరగతులు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు ఇక్కడకు వచ్చి యోగా చేస్తుండడం గమనార్హం. ఒంగోలులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయ సమావేశ హాల్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 7:30 వరకు యోగా తరగతులు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి యోగా చేస్తుండటం గమనార్హం. ప్రధానంగా ఈ ఎక్సర్సైజ్కి యోగానికి మామూలుగా తేడా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్సర్సైజ్ వలన ఏమవుతుందంటే ఎనర్జీ లాస్ అవుతుంది. ఇవి ఎక్సర్సైజ్ వలన మజిల్స్ వీటన్నిటి మీద పనిచేస్తుంది. ఎక్సర్సైజ్ వలన దానివల్ల ఎనర్జీ లాస్ అవుతుంది. కానీ యోగం అనేది ఎండోక్రైన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అది యోగం చేసినందువలన మన ఎనర్జీని గెయిన్ చేస్తాం. దీనివల్ల నేను అంతకుముందు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ యోగం చేస్తున్నాను. ఇది చాలా నాకు చక్కగా ఈ యోగం అనేది ఉపయోగపడింది. తర్వాత ధ్యానం అనేది ఓ ప్రక్రియ. ఈ మనం లాస్ట్ ఐటమ్గా మన ఈ సెంటర్లో మేము ధ్యానం చేయడం జరుగుతుంది. ధ్యానం అనేది చాలా సంస్థలు కూడా ధ్యానాన్ని గురించి రామచంద్ర మిషన్ అని లేదా పత్రిజీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ధ్యానం మీద కాన్సన్ట్రేట్ చేశారు. ధ్యానం కూడా అది అల్టిమేట్ సిస్టమ్. అది యోగా ప్రక్రియల్లో వచ్చేటప్పటికి యమ నియమ అంటే అష్టాంగ యోగం ఉంటుంది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార
ఇది ఈ తర్వాత ధ్యానము, సమాధి, ఇవన్నీ కూడా ఈ అష్టాంగ యోగాన్ని మనం చేయగలిగితే దాంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యము. ఈ ఆరోగ్యాన్ని అందరూ యోగం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా. నేను 2015 నుంచి యోగా నేర్చుకుంటున్నాను, వస్తున్నాను. నా వయసు 72 ఏళ్ళు. ఈ యోగాలో బాగా ఇది ఒకరోజు చేసి 2 రోజులు చేసి ఏదో డాక్టర్ దగ్గర పోతే అయిపోయింది 4 రోజుల్లో అయ్యేది కాదు. ఇది ప్రతిరోజు రోజులో ఇది కూడా ఒక పార్ట్గా అనుకోవాలి. దీంతోపాటు మితాహారం కూడా చాలా ఇంపార్టెంట్. బయట ఆహారం తినకుండా ఉండటం, మితాహారం తీసుకోవటం, మానసికమైన ప్రశాంతత కూడా ఉంది ఇక్కడ. ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేను 2015 నుంచి కంటిన్యూగా వస్తున్నాను. నేను పర్ఫెక్ట్గా బాగున్నాను. నేను చిన్న వ్యాపారం చేసి రిటైర్ అయ్యాను. యోగాకి రోజు ఇక్కడ 2 గంటలు ఉంటుంది. దాదాపు 5:30 నుంచి 7:30 వరకు ఉంటుంది. ప్రతిరోజు వస్తాం కంపల్సరిగా. ఏదైనా ఊరు ప్రయాణం ఎక్కడన్నా బయట మరీ ఒత్తిడి అయితే తప్ప. అన్ని ఆసనాలు చేస్తాను నేను. అన్ని ఆసనాలు మనం ఫిట్గా ఉంటే విద్యార్థులకు పాఠాలు చక్కగా చెప్పగలం. సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేయగలం. ఫిట్నెస్కు యోగా మంచి ప్లాట్ఫామ్. ఇదే నేను ఆచరిస్తూ వచ్చాను. మీరు కూడా ఆచరించాలని యూటీఎఫ్ వ్యవస్థాపకులు రాచూరి రామిరెడ్డి సహచర ఉపాధ్యాయులకు చెబుతూ ఉండేవారు. ఉద్యమాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన రామిరెడ్డి బాటలో ఉపాధ్యాయులు నడిచారు. అదే సమయంలో యోగా తరగతులకు శ్రీకారం చుట్టారు. ఒంగోలులోని యూటీఎఫ్ కార్యాలయంలో 2009 నుంచి యోగా తరగతులు జరుగుతున్నాయి. కోవిడ్ సమయంలో తప్పితే ఇక్కడ ప్రతిరోజు యోగా తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. 8 సంవత్సరాల నుంచి యోగా అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. దీనివల్ల ప్రయోజనాలే కానీ ఎటువంటి నష్టాలు ఉండవు. తర్వాత ఏంటంటే అంతకుముందు నాకు ఆస్తమా అనేది విపరీతంగా ఇబ్బంది పెట్టింది. ఆయుర్వేదము, చేప మందు, హైదరాబాద్ అని అన్ని చోట్ల కూడా ప్రయత్నం చేశాము. ఎక్కడ నాకు రిలీఫ్ రాలేదు. యోగాలో ప్రాణాయామంలో భస్త్రికా ప్రాణాయామం బాగా ఉపయోగపడింది. అందువల్ల నా గురించే కాదు అందరికీ కూడా ఈ యోగం వలన ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది కాదు, అవకాశం అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని పొందగలరని ఆశిస్తున్నాను. మేము లావుగా ఉన్నాము, మేము చేయలేము, మాకు శరీరం వంగదు అని భావించే వాళ్ళు కూడా వచ్చి చేస్తే మాత్రం ఏది కూడా బిగినింగ్ నుంచి అద్భుతంగా రాదు. మనం ప్రయత్నం చేసే కొద్ది కూడా శరీరం సహకరిస్తుంది. దానికి నేనే ప్రత్యేక ఉదాహరణ. ఎందుకంటే నేను అనుకునేవాడిని నేను లావుగా ఉంటాను కాబట్టి శరీరం వంగదు, నేను చేయలేనేమో అనుకున్నాను. కానీ టాప్ 10లో నేను ఇక్కడ మన ఈ సెంటర్లో నేను చేయగలుగుతున్నాను. గుర్తింపు కూడా మన సెంటర్ వాళ్ళు. యోగాలో పట్టు సాధించిన ఉపాధ్యాయుడు రామారావు, విశ్రాంత ఉపాధ్యాయుడు హరిబాబు యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. ముందుగా సూక్ష్మ వ్యాయామం, ఆ తర్వాత జాగింగ్, తదుపరి సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు చేయించిన అనంతరం చివరిలో ధ్యానం చేయిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వస్తారు, ఒక 10 రోజులు 5 రోజులు చేసి ఒళ్ళు నొప్పులని వెళ్ళిపోతున్నారు. కానీ శాశ్వతంగా కనుక చేసినట్లయితే వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్య స్థితి కానీ శారీరక ఆరోగ్య స్థితి కానీ చాలా బాగుంటుంది. యోగా అనేది ప్రతి ఒక్కరు చేయాలి. మేము కూడా ఇంకా ఏదన్నా స్కూళ్ళు రాబోయే తరానికి కూడా నేర్పాలనేటువంటి ఉద్దేశం ఉంది. కానీ పాఠశాలల్లో వాళ్ళు ఎవరు మమ్మల్ని సంప్రదించట్లేదు. సంప్రదిస్తే మాత్రం కంపల్సరిగా వెళ్ళి వాళ్ళకు కూడా యోగా విద్యని అందించి వాళ్ళని పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం కలిగినటువంటి పౌరులుగా తయారు చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే యోగా ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి మారినటువంటి జీవన విధానానికి ఆరోగ్యంగా ఉండటానికి యోగా బాగా ఉపయోగపడుతుందనేటటువంటిది పూర్తి వాస్తవం. అది అందరూ కూడా నిపుణులుగా అంగీకరిస్తున్నారు. దానికోసం మనం మా ఆరోగ్యంతో పాటు అందరి ఆరోగ్యం బాగుండాలనేటటువంటి ఒక ఎయిమ్ తోటి సెంటర్ని మేము ఉచితంగా రన్ చేస్తూ ఉన్నాం. మేము ఉదయాన్నే కరోనాకు ముందు 5 గంటల నుంచి 7 గంటల వరకు చెప్పేవాళ్ళమే. కరోనా తర్వాత 5:30 నుంచి 7 గంటల వరకు సెంటర్ని రన్ చేస్తున్నాం. ఎవరైనా రావచ్చు. మీరు ఉచితంగా ఇక్కడ యోగ విద్యని నేర్పడానికి మేము ఎప్పుడూ సదా సిద్ధంగా ఉంటామని మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. ఆరోగ్యం జీవనశైలి వ్యాధులకి పూర్తి నివారణ ఉంది. కొన్ని సమస్యలను అదుపుగా పెట్టుకోవడానికి అవకాశం.
బులెటిన్ల విరామం. విభిన్న ప్రతిభావంతురాలు పావనికి దోస్తీ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో కుట్టు మిషన్ అందజేయడం అభినందనీయమని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో దోస్తీ ఫౌండేషన్ సమకూర్చిన మోటారుతో కూడిన కుట్టు మిషన్ ను పావనికి కలెక్టర్ అందజేశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ తెలిపారు. పావని దివ్యాంగురాలైనప్పటికీ ఆమె కుటుంబ పోషణ కోసం కుట్టు పని నేర్చుకుందన్నారు. తనకు మిషన్ అందిస్తే తన కుటుంబాన్ని పోషించుకుంటానన్న ఆమె ఆత్మ విశ్వాసం చూస్తే సభాష్ అనిపించిందన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ తెళ్ల రవికుమార్, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, మారెల సుబ్బారావు, డాక్టర్ మొగిలిదేవ, నత్తల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నిరీక్షింపజేసేవాళ్ళు సార్ మీటింగ్ ఏం కూడా ఏమో ఆనందం సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, చిత్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ తేదీ 3/12/2023 నాడు జరిగిన ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రోజు ఈ దివ్యాంగురాలని పూర్ణ గారు గౌరవ కలెక్టర్ గారిని ఏదైనా సహాయం చేయాలని, మిషన్ ఏదైనా ఇప్పించగలరని కోరడం లేదు. అప్పుడు ఏదైనా దాతలు ఉన్నారని మేము చేరుకోగా మనకి గౌరవ మహబూబ్ బాషా గారు, దోస్తీ ఫౌండేషన్ వారు సహృదయంతో వారు ఎంతో మునాడీతో నేను ఇస్తానని చెప్పి ముందుకు వచ్చి ఈరోజు పూర్ణిమ గారికి మిషన్ అందజేయడం జరిగింది. ఇది కోట్లతోటి మిషన్ అందజేసి వారి సేవా దృక్పథాన్ని దాటి పెట్టారు. వీరికి మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇలాగే బాబు గారు ఇంకేంటో మరిన్ని సేవా దృక్పథంతో పనిచేస్తూ మాలాంటి అంటే మా డిపార్ట్మెంట్ సంబంధించిన దివ్యాంగులకి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తాను. మాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారైన దినేష్ కుమార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఒక కుట్టు మిషన్ ఒక దివ్యాంగురాలికి ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. డబ్బు సమస్య కాదు, వారి చేతుల మీదుగా ఇలాంటి వాళ్ళకు ఇస్తే ఇంకా బాగుంటుంది. ఎవరైనా దాతలు ఉండి ఇలాంటి మా దోస్తీ ఫౌండేషన్ కి సహకరిస్తే మేము ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఏదైనా పేదవాళ్ళకి ఏదైనా కావాలంటే మా దోస్తీ ఫౌండేషన్ ఎప్పుడు ముందుండి నడిపిస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. నగరంలోని 37వ డివిజన్ రెవెన్యూ కాలనీ 2వ లైన్లో 18 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్ శంకుస్థాపన చేశారు. 18 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు 2 వైపులా కాలువల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని కార్పొరేటర్ తెలిపారు. అభివృద్ధి పనులకు సహకరించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ్ సుజాత, కార్పొరేషన్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిఈ గణపతి, ఏఈ సచివాలయ కన్వీనర్ భాషా, వాసు, సుబ్బారావు, బ్రహ్మయ్య, శ్రీనివాసరావు, మణి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ కాలనీ 2వ లైన్ 18 లక్షలతోటి ఇక్కడ ప్రజలు కోరుకున్నట్టు మా వాసు గారు సారథ్యంలో మా కమిషనర్ వెంకటేశ్వరరావు గారు సిబ్బంది పూర్తిగా నాకు బాగా హెల్ప్ చేశారు. అందువల్ల ఈ రోడ్డు వేయగలుగుతున్నాం.
సంఘంలో మున్సిపల్ కార్పొరేషన్ నందు 37 డివిజన్ నందు రెవెన్యూ కాలనీలో సిమెంట్ రోడ్డు మరియు డ్రైను 18 లక్షల వ్యయంతో మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ నిధులతోటి ఈరోజు ఇక్కడ ముహూర్తం చేయబడింది. గౌరవ కార్పొరేటర్ గారు వేణుగారు ఆధ్వర్యంలో మరియు గౌరవ మేయర్ గారు ప్లస్ మన గౌరవ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు వేయగలుగుతున్నాము. రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఒంగోలులోని పీవీఆర్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినిలు పతకాల పంట పండించారు. టంగుటూరు మండలం జమ్ములపాలెం ఉన్నత పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు అండర్ 15 విభాగంలో పీవీఆర్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినిలు 7 సిల్వర్ 12 బ్రౌన్స్ మెడల్స్ సాధించారు. రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థినులను ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి పాఠశాలకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థినులు పతకాలు సాధించేలా వారికి శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ జ్యోత్స్నాను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు ప్రతాప్, పూర్వ విద్యార్థి సుబ్బారావు పాల్గొని పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. నా పేరు నవ్యశ్రీ. నేను 9th క్లాస్ చదువుతున్నాను పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్లో. నిన్న జమ్మలపాలెంలో జరిగిన స్టేట్ మీట్ కి మా డ్రిల్ టీచర్ మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. నేను అక్కడ సిల్వర్ మెడల్ ని సాధించాను. గత 3 years నుంచి మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక్కడ మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. మేము ఇక్కడ ఉన్న ఇసుక మీద ప్రాక్టీస్ చేస్తున్నాము. మాకు మ్యాట్స్ ప్రొవైడ్ చేస్తారని అంటే పోటీలో ఎవరితో మీరు తలపడ్డారమ్మా? అక్కడ రేణుగుంట. ఓకే మేడం. నిన్న జమ్మలపాలెంలో రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు జరిగి జమ్మలపాలెం జడ్పీ హై స్కూల్లో మా పాఠశాల విద్యార్థులు పీవీఆర్ గర్ల్స్ స్కూల్ విద్యార్థులు దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేసి రెజ్లింగ్ బాగా ఆడి వీళ్ళు 19 మెడల్స్ తీసుకొని వచ్చారు. సిల్వర్ మెడల్స్ అయితేవి, బ్రాంజ్ మెడల్స్ అయితేవి 19 మెడల్స్ వచ్చినాయి. వీళ్ళకి మంచి ప్రాక్టీస్ ఇచ్చి మా పీడి గారు జ్యోత్స్నాదేవి గారు మంచి ప్రాక్టీస్ ఇచ్చి వీళ్ళని తీసుకొని వెళ్ళటం వల్ల వీళ్ళకి మెడల్స్ సాధించగలిగారు. అలానే మన అరుణాచల్లో జరిగిన నేషనల్ రెజ్లింగ్ లో కూడా మా స్కూల్ అమ్మాయి హర్షిత గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చింది. వీళ్ళందరూ కూడా ఏ స్పోర్ట్స్ కి వెళ్ళినా కూడా మంచి కాంపిటీషన్ తో ఆడి మంచి ట్రైనింగ్ తీసుకొని మా పీడీ గారి చేత మంచిగా మెడల్స్ తీసుకొని వస్తున్నారు. వీళ్ళకి ఎప్పుడు కాంపిటీషన్ స్పిరిట్ ఉండి ప్రతి దాంట్లోనూ మంచి ఎయిమ్ పెట్టుకొని మెడల్స్ మా స్కూల్ తీసుకొని వచ్చి మా స్కూల్ పేరు నిలబెడుతున్నారు. వీళ్ళందరినీ నేను పురాతన కాలం నుంచి మాకు హక్కులు కలిగిన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు మాపై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేసి చంపడానికి ప్రయత్నిస్తున్నారని చీరాల మండలం దండుపాడుకు చెందిన జాల రామిరెడ్డి అన్నారు. తీవ్రమైన గాయాలతో ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న వారు మీడియాతో మాట్లాడారు. దండుబాట రోడ్డులోని భవానీపురం ఏరియాలో మాకు సొంతంగా 16 సెంట్ల స్థలం ఉందని దానిని అదే ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు స్వాధీనం చేసుకునేందుకు దొంగ రిజిస్టర్లు చేయించుకున్నారని అన్నారు. వెంటనే మేము రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించగా మేము ఈ సంతకాలు పెట్టలేదని మాకు ఎలాంటి సంబంధం లేదని సమాధానం ఇచ్చారన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించి స్పెషల్ స్టేటస్ కో కూడా తీసుకోవడం జరిగిందని తెలిపారు. అయినా ఆక్రమణదారులు ఆగకుండా 27వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో తమ కుటుంబంపై దాడి చేశారని అది తెలుసుకొని నేను కూడా ఇంటికి వెళ్లగా నాపై రాళ్లు తీసుకుని దాడి చేశారన్నారు. జరిగిన సంఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని వెంటనే చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి నేను, నా భార్య, 2 కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడం జరిగిందని అక్కడ పోలీసులు ఆక్రమణదారులకు అనుకూలంగా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగిందన్నారు. వైద్యుల సూచనల మేరకు మమ్మల్ని ఒంగోలు రిమ్స్ కు తరలించి మెరుగైన వైద్యం చేయించారన్నారు. అయితే మాకు ప్రాణహాని ఉందని, చీరాల పోలీసులు మాకు అన్యాయం చేస్తారని బాపట్ల ఎస్పీ చొరవ తీసుకుని ప్రత్యేక విచారణ చేసి మాపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, మా భూమి ఆక్రమించకుండా చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోయారు. గాయపడిన వారిలో జాలా రామిరెడ్డి, భార్య వాణి, కుమార్తెలు గౌతమి, రజని ఉన్నారు. నా పేరు పాకనాటి జాల రామిరెడ్డి, మా భార్య పాకనాటి వాణి, నా పిల్లలు రజని, గౌతమి. మేము చీరాల మండలం బాపట్ల జిల్లా కొత్తపాలెం పంచాయతీ ఏరియా జాలమ్మ గుడి దగ్గర భవానీపురం జాలమ్మ గుడి వెనక మా ఇల్లు.
మాకు పురాతన మా తండ్రి కాడి నుంచి 45 ఏళ్ళ నుంచి మాకు అసైన్డ్ భూమి అక్కడ ఉండేది, మా ఆధీనంలో ఉండేది. మా నాన్న ఆధీనం కాడి నుంచి నా ఆధీనంలో ఉంది. అందులో రేకిల్లు ఉండేది, అంతకుముందు పాకా ఉండేది, ఇప్పుడు రేకిల్లు వేసుకుని చానాల నుంచే రేకిల్లు ఉంది. మేము దాంట్లో ఉండుంటే ఈ మధ్య ఒక 2-3 నెలల నుంచి కొంతమంది పలపట్ల శ్రీనివాసరెడ్డి అని, గాలి అచ్చిరెడ్డి, గాలి కోటేశ్వరమ్మ, గాలి సుబ్బారెడ్డి, గునిమిని పద్మ, పెదపాల కృష్ణారెడ్డి, పెదపాల సుబ్బారెడ్డి, శంకర వెంకారెడ్డి, ఆసాది ప్రసాద్ రెడ్డి, ఆసాది చెంచిరెడ్డి, ఇంకా కొంతమంది దాని మీద కన్నేసి దాన్ని వాళ్ళ సొంతం చేసుకుందామని మాది అనుకుంటా దాన్ని మమ్మల్ని పోలీసులు కేసు పెడుతూ దాన్ని ఇబ్బంది రాజకీయ అండదండలతో మమ్మల్ని పిలిపిస్తూ స్టేషన్లకి మాది అంటే సిఐ కూడా ఒకసారి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ ఫినిషింగ్ ఉంది, వాళ్ళు తాకొద్దు ఫినిషింగ్ కూడా అని ఒకసారి చెప్పున్నాడు 1 నెల క్రితం. వాళ్ళు అంతకుముందు దొంగ విఆర్ఓ సీల్ ముద్ర వాళ్ళు సైన్ కూడా వాళ్ళ సొంతగా చేసుకొని మా భూమిని దొంగ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకి అయిపోయిన భూమి కొంతమంది వేరే అబ్బాయికి ఉంటే గాలి అచ్చిరెడ్డి అని ఆయనకి అయిపోయిన భూమి సర్వే నెంబర్ తీసుకొచ్చి ఇందులో వేసుకొని దీన్ని దొంగ రిజిస్టర్ చేసుకొని సొంత సైన్ సొంత సీల్ తోటి రిజిస్టర్ చేసుకొని ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ తోటి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇవన్నీ చేస్తుంటే మేము హైకోర్టుకి దాని అమ్మిన వివరాలు దానికి సంబంధించిన మొత్తం ఇచ్చి హైకోర్టులో మాకు స్టేటస్ ఆర్డర్ కూడా ఇచ్చారు. దానికి ముందు ఇక్కడ రాబోయే ముందు అక్కడ పోలీసులు మమ్మల్ని బెదిరించి మేము చెప్పేది వివరం అంతా రాసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చింది కొంత రాసుకొని మమ్మల్ని బెదిరించి ఇది చేశారు. మాకు బాగా ఇబ్బందిగా ఉంది. ఈలోపు డాక్టర్ గారు ఒంగోలు రిమ్స్కి రిఫర్ చేసి పంపించాడు. ఒంగోలు రిమ్స్లో చేరాము. ఇప్పుడు ఆడపిల్లలని కూడా చూడకుండా ఇంత గందరగోళం చేస్తున్నా వాళ్ళు రాజకీయ అండదండలతోటి వాళ్ళు అధికారపూర్వకంగా కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టే చేస్తా ఆడపిల్లలని కూడా మాకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండే మమ్మల్ని మీరు కేసులు పెట్టుకున్న మమ్మల్ని ఏం చేయలేరు అని అంటున్నారు. వాళ్ళు తంతున్నారు. మాకు చాలా ప్రాణహాని కూడా ఉంది. అవసరం దొంగ కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు అండదండ రాజకీయ అండదండలతోటి. మేమేం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా మాకు తెలియట్లేదు. మాకు అన్యాయమే జరుగుతుంది. మా ప్రాణాలు కూడా పోయే విధానంతో ఉన్నాయి. మేము ముగ్గురమే మా కుటుంబం. మా ఆస్తిని కొంతమంది అక్రమంగా లాక్కోవాలని ప్రయత్నిస్తూ మా కుటుంబం మీద దాడి చేశారు. వాళ్ళకి ఎటువంటి కాగితాలు ఏమి లేకపోయినా వాళ్ళదంటూ అబద్ధం చెప్పుకుంటూ మా ఆస్తిని వాళ్ళ ఆస్తిగా చూపించుకుంటూ దొంగ ముద్రలు సంతకాలు వేసుకొని రిజిస్టర్ చేయించుకున్నారు. మా మీదకి వస్తూ ఉన్నారు. నిన్న మా నాన్నగారు లేని సమయంలో 27 శనివారం సుమారు 5:30-6 గంటల ప్రాంతంలో మా నాన్న లేనప్పుడు మా ఇంటి మీదకి మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని లాక్కెళ్ళి బయటికి కాళ్ళతో చేతులతో కొట్టుకుంటూ కత్తులు కూడా తీసుకొచ్చారు. కత్తులు అవన్నీ బెదిరించుకుంటూ మమ్మల్ని కాళ్ళతో చేతులతో కొట్టుకుంటూ బయటికి లాక్కెళ్ళారు. మేము మా నాన్నకి ఫోన్ చేసి మా నాన్న వచ్చేలోపు కొంతమంది ఏమో అటుపక్క ఫెన్సింగ్ పీకేస్తున్నారు, కొంతమంది ఇక్కడ మమ్మల్ని కొడుతున్నారు. మా నాన్న వచ్చేలోపు ఇంకా మా నాన్న మీద పడి మా నాన్న రాడ్లతో కాళ్ళు కత్తులు అంతా గందరగోళం, అసలు చంపేయడానికి చూసి వేరే వాళ్ళు వచ్చి అడ్డు తీసేదాకా చేశారు. మేము ఆ లోపు సిఐ గారికి కూడా ఫోన్ చేసాం. ఫోన్ చేసి రండి సార్ అంటే స్టేషన్కి రమ్మన్నారు మమ్మల్ని. ఇక్కడ గొడవ జరుగుతుంది, మమ్మల్ని చంపేస్తున్నారు రండి అంటే స్టేషన్కి రండి, నేను స్టేషన్లో లేనని చెప్పారు. ఇంక మేము స్టేషన్కి కూడా మా అమ్మకి చాలా బాగా ఇబ్బంది అయిపోయి మేము స్టేషన్కి వెళ్ళే స్థితి కూడా లేదు. మేము ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చీరాల్లో జాయిన్ అయ్యాం. మమ్మల్ని బెదిరించి మేము చెప్పేది కేసు రాసుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు చెప్పి సంతకాలు తీసుకున్నారు. డాక్టర్లు ఏమో మా నాన్నగారికి బాగాలేదని మా అమ్మకి మా నాన్నకి రిమ్స్కి రిఫర్ చేశారు. మేము ఇక్కడ వచ్చి చెక్ చేయించుకుంటున్నాము. మా నాన్నకి ఛాతీ ఎముకలు ఇరిగినాయి. వాళ్ళు మమ్మల్ని చంపడానికే ప్రయత్నిస్తున్నారు. మా భూమి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, మాకు స్టేటస్ కో ఆర్డర్ ఉంది, రిట్ వేసాం. దాన్ని లెక్క చేయకుండా వాళ్ళు వచ్చి కోర్టులో ఉన్న దాన్ని ఫిన్సింగ్ మొత్తం పడేసి మొత్తం గందరగోళం చేసి మమ్మల్ని చంపబోయారు. మాకు ఎస్పీ గారు న్యాయం చేయాలని కోరుతున్నాం. బాపట్ల జిల్లా ఎస్పీ గారు న్యాయం చేయాలని. చీమకుర్తిలోని శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన కన్నెబోయిన శ్రీహరి, వంశీకృష్ణ, వద్ది నరసింహ జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. టంగుటూరు మండలం జమ్ములపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అండర్-15 రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచి ఫిబ్రవరి 11 నుంచి 15వ తేదీ వరకు గ్వాలియర్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు శిక్షకుడు ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రిన్సిపాల్ నీలిమాదేవి పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా గెలుపొంది
ఎదిగి స్కూల్కి ఊరికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో స్కూల్ ఇన్ఛార్జ్ సిహెచ్ అశోక్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు పి వెంకటేశ్వర్లు, రెజ్లింగ్ పోటీలకు తర్ఫీదు ఇచ్చిన కోచ్ ఎం ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. బాగా ఎంకరేజ్ చేసిన మా కోచ్కి నేను ఇంకా బాగా ధన్యవాదాలు కోరుతున్నాను. నన్ను ఇక్కడి నుంచి అక్కడికి పంపించి మా ప్రిన్సిపల్ మేడం, మా డీన్ సార్, మా నాన్న నాకు బాగా సపోర్ట్ ఇచ్చినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను రేపు వెళ్ళే నేషనల్ మీట్లో కూడా ఖచ్చితంగా మెడల్ సాధించుకున్నాను. నేను మొన్న జరిగిన టంగుటూరులో జంబులపాలెంలో స్టేట్ మీట్లో గోల్డ్ మెడల్ కొట్టాను. అట్లాగే నాకు సపోర్ట్ చేసిన ప్రిన్సిపల్ మేడం, మా పేరెంట్స్, మా డీన్ సార్, మా కోచ్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను రేపు మధ్యప్రదేశ్లో జరిగే నేషనల్ పోటీలో కూడా గోల్డ్ మెడల్ సాధించి మా ఊరికి, మా స్కూల్కి, మా పేరెంట్స్కి. ఇందులో 9th క్లాస్ చదువుతున్నటువంటి శ్రీహరి నరసింహ మరియు 8th క్లాస్ చదువుతున్నటువంటి వంశీ కృష్ణ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. మరియు ఇలియాస్ 9th క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయి బ్రాంజ్ మెడల్ సాధించారు. ఇందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మెడల్స్తో పాటు జాతీయ స్థాయిలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరగబోయేటటువంటి పోటీల్లో కూడా ఎంపిక అవ్వడం జరిగింది. ఇందుకు చాలా చాలా మా మేనేజ్మెంట్ నుంచి అభినందనలు తెలియజేస్తున్నాము. ఇందుకు ప్రోత్సహించినటువంటి పేరెంట్ ఆంజనేయులు గారికి, రమాంజనేయులు గారికి మరియు కోచ్ ఉమామహేశ్వర్ గారికి చాలా అభినందనలు తెలుపుతున్నాం సార్. ఇలాగే ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఎన్నో ఉన్నత స్థాయికి ఎంతో మన చెంకుర్తి బ్రాంచ్లో చైతన్య టెక్నాలజీలో జరిగినటువంటి 9th క్లాస్ నుంచి ఇలియాస్, శ్రీహరి, నరసింహ, 8th క్లాస్ నుంచి వంశీ, వీళ్ళు నలుగురు కూడా నేను జరిగినటువంటి టంగుటూరులో జరిగినటువంటి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని నేషనల్ లెవెల్లో రేపు ఈ నెలలో జరిగేటువంటి 15వ తారీఖు జరిగేటువంటి పోటీల్లో పాల్గొనడానికి సిద్ధమైనారు. ముందుగా వారికి ఆ యొక్క కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇక ముందు కూడా వారు మంచి మంచి ఇలా ప్రోగ్రామ్స్లో పాల్గొని వారి యొక్క జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి మా చైతన్య సంస్థ నుంచి మంచి సపోర్టింగ్ ఇస్తాం. అదేవిధంగా వారి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని